హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇది 31st నైట్ కదా, మెమరబుల్గా ఉంటుందని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఇంకా నైట్లో హైదరాబాద్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సెక్రటేరియట్ తెలంగాణలో చాలా బాగుంది అని మీ అందరికీ తెలుసు. అది నైట్ వ్యూలో ఇంకెంత అందంగా ఉంటుందో మేము ముందుకు తీసుకువచ్చాము. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు చూడనివి ఎన్నెన్నో నైట్లో చూసే అద్భుతమైన పిల్లలకి ఆడుకునే మంచి ఎగ్జిబిషన్స్ అవన్నీ మేము ముందుకు తీసుకువచ్చాము. ఇక్కడ చూస్తున్నట్టయితే అమరవీరుల స్తూపం, అలాగే పార్క్, అక్కడ లైటింగ్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి లైవ్లో చూస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకువెళ్ళి అట్లీస్ట్ మనం దాని దగ్గర నుంచి అయినా వెళ్ళొచ్చు. అలాగే వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫ్యామిలీతో అలా విజిట్ చేయండి. 1 డే ఆర్ నైట్లో అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లైటింగ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఆ రోజైతే 31st నైట్ చాలామంది ఉంది. ఇంకా అందరూ అలా విజిట్ చేయడానికి వచ్చి. హలో గాయ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు సెక్రటరీ 31st డిసెంబర్ కాబట్టి ప్లేసెస్ విజిట్ చేద్దామని వచ్చిన. సో నైట్ వ్యూ అయితే సెక్రటేరియట్ సూపర్గా ఉంది. వీడియోలో అప్డేట్ చేస్తాను చూడండి. సో లాస్ట్ టైం ఇంతకుముందు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చినప్పుడు డేలో అప్డేట్ చేసిన వీడియో. ఈరోజు నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా అప్డేట్ చేస్తా. మన ఛానల్లో వస్తుంది, అందరూ చూడండి. లెట్స్ వాచ్ అవర్ వీడియో. మన కొత్త గవర్నమెంట్ వచ్చాక సెక్రటేరియట్ చాలా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ వీడియోస్ అండ్ అలాగే ఫొటోస్ కూడా దిగడం జరిగింది. ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. 31st కదా, చాలామంది విజిట్ చేశారు.
నైట్ ఫుల్ రష్ ఉంది కాబట్టి క్లోజ్ చేసిరేమో అనుకుంటున్నాను. అంబేద్కర్ స్టాచ్యూ చూపిద్దాం అనుకున్నా, అది క్లోజ్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ గార్డెన్ విజిట్ చేసినాము ఈరోజు 31st నైట్ కాబట్టి. ఇక్కడైతే వ్యూ సూపర్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో అప్డేట్ చేస్తే చూడండి, ఫుల్ వీడియో. జస్ట్ వాచ్ అవర్ వీడియో. ఆ తర్వాత మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీతో అయితే పర్ఫెక్ట్ టైం స్పెండ్ చేయొచ్చని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇంకా పిల్లలు ఆడే గేమ్స్ కానీ అక్కడ చాలా బాగుంటాయి. మేబీ ఫ్యామిలీతో అయితే మీరు బాగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ ఉంటుంది, అలాగే పిల్లలు ఆడే గేమ్స్ కూడా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే అందులో ఏ గేమ్ ఆడినా మీకు రీజనబుల్ ప్రైస్కే మీరు టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే ప్రైస్ కూడా ఎక్కువ ఉండదండి, మేబీ 100 లోపలనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అండర్ వాటర్ వరల్డ్ అని, అలాగే హాంటెడ్ హౌస్ అని చాలా డిఫరెంట్ మంచి ఎక్స్పీరియన్స్ చేసే గేమ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ మేము చూడలేదు, ఎందుకంటే చాలా లేట్ అయింది మేము వెళ్ళేసరికి. ఇక్కడ వచ్చేసి బై ట్రైన్ మీకు ఎవరికైనా అలా చూడాలనిపిస్తే టోటల్ గార్డెన్ మొత్తం ట్రైన్లో వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ రీజనబుల్ ప్రైస్కే. ఇంకా వచ్చేసి మనం అలా పైకి వెళ్తే అక్కడ మొత్తం గార్డెన్లో మీరు చూసుకోవచ్చు, ఫుల్ వాటర్ డ్యాన్సింగ్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లైటింగ్స్ చాలా బాగుంది. వెళ్ళిన కాసేపు అయినా చాలా హ్యాపీగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. బస్ 3D సినిమా ఉన్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ డ్యాన్సింగ్, అలాగే ఆ వాటర్ ప్రెజర్తో రావడంతో పిల్లలందరూ చూసి అక్కడ ఫొటోస్ ఎలా దిగుతున్నారో, అక్కడ ఆ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్స్ మారడంతో ఆ చెట్టుకి చాలా అందంగా అనిపించింది. సో ఇదంతా గార్డెన్ ఏరియా లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది లొకేషన్. అదంతా ట్రైన్ లొకేషన్ అన్నమాట, ట్రైన్ వెళ్తుంది అక్కడ సైడ్ నుంచి. బ్రిడ్జ్ ఏరియా ఉంది, వాళ్ళు హాయ్ చెప్పుకుంటూ అవుతారు. అబ్బా
వస్తే చెప్పినప్పుడు. సో ఇది మధ్యలో సూపర్ ఉంది. ఎట్నుంచి వెళ్ళాలి అర్థమవుతుంది నాకైతే. ఇక కలర్స్ చేంజ్ అవుతున్నాయి అనుకుంటాను వాటర్లో. సెక్రటేరియట్ లొకేషన్ ఈ వాటర్ లొకేషన్కి మస్తు అనిపిస్తుంది బ్యాక్ సైడ్. వాటర్కి కలర్ చేంజ్ అవుతాం కదా. ఇక్కడ కూడా చేంజ్ అవుతున్నాయి ఫస్ట్. ఇక్కడ రెయిన్ ఆడుకుంటున్నారు వాటర్ తోటి. వాటర్ లైట్ ఫోకస్ కింది నుంచి మస్తు వస్తుంది. సో అది దాన్ని ఏమంటారు ఎందుకు పైన చూపొచ్చి కింద కప్పుకున్న వాళ్ళు చూద్దాం కాదు. వాటర్ ఫాల్స్ లాగా బాగా అరేంజ్ చేశారు. మామూలుగా డిఫరెంట్ డిజైన్స్ అయితే మీరు చేసాను. ఎంజాయ్ చేస్తుంది. ఇది వేరే కొంచెం డిజైన్ చేంజ్, వాటర్ కొంచెం వస్తూ ఉంది పైకి. ఇంకా అక్కడ నుంచి లేదు, అక్కడ ఇది వెళ్ళాలి. వచ్చేసి ఆ చెట్టు దగ్గర మనం ఎక్కితే అక్కడ నుంచి ఆ వాటర్లో నుంచి మనం కిందికి వచ్చేస్తాం అనమాట. అది ఆ గేమ్. ఇక్కడ నుంచి వస్తారు అందులోకి ట్యూబ్ వేసుకొని. ఆ ట్యూబ్ లో చుట్టూ తిరిగి కిందికి వచ్చేస్తారు. సో ఇవి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లేసెస్. అది జైంట్ వీల్ ఇంకా అవన్నీ చాలా ఉంటాయి, అక్కడ వెళ్దాం.
వాళ్ళు రెడీ ఉన్నారు ఒక్క నిమిషం. పిల్లలు చూడు. ఏమైంది? Oh my God. ఎక్కుతా ఎక్కువ అంతా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దామా ఒక్కొక్కరు. ఆమె లేడీస్ ఉన్నారు. అంకుల్ బాగానే ధైర్యంగా ఉన్నాడు. అమ్మ ఆ వైట్ షర్ట్ అయినా మస్తు భయపడ్డాడు. పట్టును నేను అది జస్ట్ అక్కడిక్కడ వస్తుంది అనుకున్నా. అన్ని సైలెన్స్ అయిపోయినాయి. అందరు అయిపోయారు. యథార్థంగా ఊపుతుందా ఇది? వీడెట్లు వీడి చేస్తారు. లే అది పైన చెట్లున్నాయి, పైకి ఓర్లు కాదు. అది పైకి చెట్లున్నాయి కదా, ఎట్లా తీస్తుంది? ఆమె యథార్థంగా కూర్చుంది. అందుకు ఎక్స్ప్రెషన్ చూడ పెట్టుకుంటుంది. ఓ అమ్మ చిన్న ఏజ్ అయింది. మస్తు ఎంజాయ్ చేస్తున్నా. దాని మధ్యలో కూర్చున్నాగా
వాళ్ళే నడిపిస్తుందా ఇప్పుడు? వీళ్ళిద్దరు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు. లడ్డుగా ఎంజాయ్ చేస్తుండే. ఆ రోజు అది కాదు, హలో గైస్, ఇది నైట్ 9 వరకే ఉంటుంది. సో మేమైతే లేట్గా వచ్చినాము అవన్నీ ఎంజాయ్ చేద్దామంటే. మీరైతే తొందరగా రండి, 7 వరకు ఉంటే అన్నీ ఎంజాయ్ చేయగలరు. సో ఇదండి మన ఎన్టీఆర్ గార్డెన్. చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడైతే ఇంకా మీ ఫ్యామిలీతో అయితే కలిసి ఎప్పుడైనా హాలిడే కానీ అలా వెళ్ళినప్పుడు వెకేషన్ లాగా వెళ్ళి రండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కాకుండా మీ పిల్లలైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. డార్క్ చీకట్లో హలో గాయస్, ఇది అమరవీరుల దీపం. ఇది స్మారక చిహ్నంగా దాన్ని రూపొందించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం.